హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేజ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 153వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. లేరు, వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుతం ఇంట్లో ఒక్కడినే ఉంటున్నాను అని అన్నాడు అమర్. విషయం తెలియగానే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే బయలుదేరి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు చెప్పడమే కాకుండా నాతో పాటుగా అక్కడి దాకా వచ్చి నీ సమయం నా కోసం కేటాయించినందుకు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు అని అంది అమల. అదేంటి కొత్తగా థ్యాంక్స్ అని అన్నాడు అమర్. అర్థం కానట్లుగా చూసింది అమల. ఏ రోజైనా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావా? కనీసం మాట్లాడావా? ఇప్పుడేంది కొత్తగా థ్యాంక్స్ అని చెప్తున్నావు? నువ్వు నన్ను ఇంకా స్నేహితుడిగా అనుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మారలేదు అమల. ఎప్పుడు ఒకేలాగా ఉన్నాను. థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం పెట్టద్దు అని అన్నాడు అమర్. చిన్నగా నవ్వింది అమల. ఇన్నాళ్ళుగా నాకు ఒక విషయం తెలియదు, అందుకే నిన్ను అడగలేదు. తెలిసి ఉంటే ఏ రోజు అడిగేదాన్ని అని అంటున్న అమలను సందేహంగా చూస్తూ ఏంటా విషయం అని అడిగాడు అమర్. ఇంతకాలం పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని అడిగింది అమల. అదేంటి ఇంతకాలం అంటూ అంతలా అడుగుతున్నావు? ఏమంత వయసు అయిపోయింది నాకు? 30 ఏళ్ళు అంటే కదా. దానికే ఏదో 50 ఏళ్ళ వాడిని అడిగినట్లు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావే అన్నట్లుగా అడుగుతావేంటి అని అన్నాడు అమర్. 35 ఎక్కువ కాదా? నన్ను చూడు, నాది కూడా నీ వయసే కదా. కూతుర్లు పెళ్ళిడికొచ్చారు అంటూ నవ్వింది అమల. నీకు కూడా నాకు ఉన్నంత స్వతంత్రం ఉండి ఉంటే, నాలాగే నువ్వు కూడా చదువుకుని ఉండుంటే ఇప్పటికీ నువ్వు పెళ్లి చేసుకుని ఉండేదానివి కాదేమో నాలాగా అని అన్నాడు అమర్. నిజమే, ఆడపిల్లలకి అబ్బాయిలకు ఉన్నంత స్వేచ్ఛ స్వతంత్రం ఉండదు కదా. వాళ్ళ చేతుల్లో ఏముంటుంది? అయినా సరే 35 ఎక్కువ, ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది అమల. నా తోడును వెతుకుతూ ఉండిపోయాను ఇన్నాళ్ళు అని అన్నాడు అమర్. నీకేం తక్కువ? మంచి జాబ్ కూడా ఉంది, అలాంటి నీకు పిల్లే దొరకలేదా అని అంది అమల. నేను నచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు నచ్చిన వాళ్ళే ఎవరూ లేరు. ఉన్న ఒక్కరికి దగ్గర అవుతానో దూరం అవుతానో తెలియదు అని అనడంతో అతడు ఏమంటున్నాడో పూర్తిగా అర్థమైంది అమలకు. అందని వాట కోసం ఆరాటం పడే బదులు అంది వచ్చే అవకాశాన్ని అందుకోవడం మంచిది. ఇక నీకు నిద్ర వస్తున్నట్లుగా ఉంది, రేపు ఆఫీస్లో కలుద్దాం అని లేచింది అమల. ఇక వెళ్ళిపో అంటున్నావు అంతే కదా? సరే, కానీ ఒక్క విషయం అమల, అవకాశం వచ్చింది కదా అని ఏదో ఒకటి అందుకునే రకం కాదు నేను. నాకు నచ్చింది అందుకునే అవకాశం ఉన్నప్పుడు దానికోసం ఎదురు చూసే రకం. ఇక వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు అమర్. అమర్ మాటలు పూర్తిగా అర్థమయ్యాయి నందినికి. చాలా చాలా ఆనందంగా అనిపించింది తనకు. ఎవరైనా చూసారా అన్నట్లుగా చుట్టూ చూసుకుంది అమల. కూర్చుని ఆలోచనలో పడింది. ఎలా చెప్పను? నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడే కాదు, ముందు నుండి ఇష్టమే. కానీ ఏం చేయను, ఇల్లాలు అని సంఖ్యలు నన్ను కట్టిపడేశాయి. ఇప్పుడు నేను 3 పిల్లల తల్లిని. నా కూతుర్ల కోసమే కదా నేను బ్రతికింది. వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కదా నేను ఇంతలా పోరాటం చేస్తుంది. అలాంటిది ఈ సమయంలో నా స్వార్థం నేను ఎలా చూసుకుంటాను? లేదు, నాకే సుఖము సంతోషము అవసరం లేదు. నా పిల్లలు బాగుంటే అంతే చాలు అని అనుకుంది అమల.
2 రోజుల నుండి నందిని ఫోన్ చేయకపోవడంతో తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నందగోపాల్. ఎప్పుడు మెసేజ్ చేసినా బిజీగా ఉన్నాను అంటూ చెబుతూ ఉంది. నందినితో మాట్లాడకుండా ఉంటే పిచ్చెక్కినట్లుగా ఉంది నందగోపాల్కి. వాళ్ళ పిన్ని ఇంటికి వచ్చిందని తెలుసు, అందుకే బిజీ ఉందని అర్థమవుతుంది. అయినా కూడా వీలు చూసుకుని కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చు కదా అని ఉడుక్కుంటూ ఉన్నాడు. అంతలో తన ఫోన్ మోగింది. ఇంత రాత్రి వేళ నందిని కాకుండా ఎవరు చేస్తారు అని అనుకుని ఆశగా సెల్ చూసుకున్నాడు. నళిని నుండి ఫోన్. ఈ పిల్ల ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది అనుకుని ఫోన్ ఎత్తాడు నందగోపాల్. భోజనం చేశావా అని అడిగింది నళిని. ఇది కనుక్కోవడానికి ఫోన్ చేశావా అని అన్నాడు నందగోపాల్. లేదు, ఊరికే చేశాను అని అంది నళిని. ఊరికే ఎప్పుడు ఫోన్ చేయకు, ఏదైనా పని ఉంటేనే ఫోన్ చేయి అని అన్నాడు నందగోపాల్. ఎందుకు అంతలా చిర్రుబుడ్లాడతావు? నేను నీకు ఫోన్ చేయకూడదా అని అంది నళిని. చేయకూడదు. నీతో ఫోన్ మాట్లాడడానికి నేను ఖాళీగా కూర్చొని లేను, నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ ఫోన్ కట్ చేశాడు నందగోపాల్. తను ఎంతగా నందగోపాల్తో మాటలు కలపాలని చూసినా అతను మాత్రం ఇలాగే కట్ చేస్తూ ఉన్నాడు. చాలా బాధగా అనిపించింది నళినికి. ఫోన్ కట్ చేసి చిరాకుగా మొహం పెట్టుకున్న నందగోపాల్కి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈ పిల్లకి ఏం పని లేదు, ఫోన్ చేయొద్దు అన్నా కానీ మళ్ళీ మళ్ళీ చేస్తుంది అనుకుని ఫోన్ వైపు చూడకుండానే ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని, నీకేం పని లేదా, ఫోన్ చేయొద్దు అన్నానా అని అన్నాడు చిరాకుగా నందగోపాల్. అవునా, ఎప్పుడు చెప్పావు? ఉదయం నుంచి అన్నిసార్లు మెసేజ్ చేశావని ఎలాగోలా వీలు చూసుకొని ఫోన్ చేస్తే ఇలా వింటావేంటి అని అంది నందిని. వెంటనే ఫోన్ వైపుకు చూసుకుని తల కొట్టుకుంటూ, నిన్ను కాదు వేరే ఎవరితోనూ మాట్లాడబోయి నీతో మాట్లాడాను అని అన్నాడు నందగోపాల్ కొంచెం కంగారుగా. అబ్బో, ఈ సమయంలో ఫోన్ చేసి నిన్ను విసిగిస్తున్న ఆ అమ్మాయి ఎవరో, బాబు అంటే బోలెడు ప్రేమ అనుకుంటా అని అంటూ ఏడిపించింది నందిని. చాలే, మనకంత సీన్ లేదు, ప్రేమ గీమ అలాంటివి ఏమీ లేవు అని అన్నాడు నందగోపాల్. నీకేం తక్కువ, అందగాడివి, మంచి జాబ్ ఉంది, మంచివాడివి, ఏ అమ్మాయి అయినా నీలాంటి వాడినే కదా కోరుకుంటుంది అని అంది నందిని. నందిని అంటున్న మాటలతో రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగురుతున్నట్లుగా అనిపించింది నందగోపాల్కి. అలాగే ఊహల్లో విహరిస్తున్న నందగోపాల్ నందిని పిలుస్తున్నా కానీ పలకలేదు. హలో హలో అని గట్టిగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏంటి, మునగ చెట్టు ఎక్కేసావా, కింద పడిపోగలవు, జాగ్రత్త అని అంది నందిని. ఏడిపించడానికి నేను తప్పితే ఎవరూ దొరకలేదా అని అన్నాడు నందగోపాల్. కసురుకున్నా, నా కష్టాన్ని చెప్పుకున్నా, ఏడిపించినా నవ్వించినా నేనే కదా నీకు అన్నీ అని అంది నందిని. నిజం చెప్పావు, నువ్వే నాకున్న నేస్తానివి, ఏదైనా పంచుకోగలిగే స్నేహానివి. అది సరే, ఎందుకు అంత బిజీగా ఉన్నావు అని అడిగాడు నందగోపాల్. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 154వ భాగంలోకి వెళ్దామా? విషయం మొత్తం వివరించింది నందిని. ఇంత జరుగుతుంటే నాకు చెప్పాలని అనిపించలేదా? అయినా అంత దూరం వెళ్తున్నప్పుడు నాతో చెప్పొచ్చు కదా, నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని కదా అని అన్నాడు నందగోపాల్. పిన్ని వాళ్ళతో వెళ్ళాను, లేదంటే నీకే కదా చెప్పేది, నీ తోడు లేకుంటే ఎలా వెళ్ళి ఉండేదాన్ని ఒక్కదాన్ని అని అంది నందిని. సరే కానీ నందిని, ఒక మాట చెప్పనా అని అన్నాడు నందగోపాల్. ఏంటి అని అడిగింది నందిని. బాగుంది నందిని, సూపర్. అసలు నువ్వు, నీలా ఆలోచించే కూతుర్లు ఎంతమంది ఉంటారో, అసలు నువ్వు చాలా కరెక్ట్గా ఆలోచిస్తున్నావు.
నీ ఆలోచనలకు తగ్గట్టుగా ఆ అమర్ గారు కూడా నీకు అనుకూలంగా ఉన్నారు, అచ్చు నాలాగే అని అన్నాడు నందగోపాల్. అచ్చు నీలాగానా? ఏ విషయంలో? అసలు ఏం తెలుసు అని అంటున్నావు అని అడిగింది నందిని. అవకాశం ఉంది కదా అని ఏదో ఒక దాన్ని అందుకోకుండా నచ్చినది అందే అవకాశం ఉందని దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు చూసావా, అది సేమ్ నాలాగానే అని అన్నాడు నందగోపాల్. ఏమంటున్నావు? అమర్ గారు అమ్మ కోసం ఎదురు చూస్తున్నట్లుగా నువ్వు కూడా ఒకరి కోసం ఎదురు చూస్తున్నావా? ఇంతకు ఎవరో ఆ ఒకరు అని అంది నందిని. నీకు తెలిసిందని నాకు అర్థమైంది, కానీ నువ్వు ముందడుగు వేయడానికి ఇప్పుడు నీకున్న అడ్డంకులు ఏంటి అని అడిగాడు నందగోపాల్. ఏమో తెలియట్లేదు, ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావడం లేదు అని అంది నందిని. నేను చెప్పనా? అన్నిటికంటే ముందు మీ అమ్మ మనసు మార్చాలి, ఆవిడకు ఉన్న ఆలోచనలు ఏంటి అనేది తెలుసుకోవాలి అన్నాడు. అది ఎలా తెలుసుకోవడం? అమ్మ చెబుతుందా అసలు అని అంది నందిని. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ ఒకే ఒక విషయం గురించి ఆలోచిస్తుంది అని అన్నాడు నందగోపాల్. ఏంటి అది అని అడిగింది నందిని. మీ ముగ్గురి గురించి మాత్రమే ఆలోచిస్తుంది, ఇంకా వేరే ఏ విషయం పట్టించుకోదు అని అన్నాడు నందగోపాల్. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా, నాలాగే నా చెల్లెళ్ళు కూడా ఆలోచిస్తారు అని అంది నందిని. అది నీకు తెలుసు, కానీ మీ అమ్మకు తెలియదు కదా. ఒకవేళ తెలిసినా కూడా దానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ మీకందరికీ తన అవసరం లేదు ఇక అనిపిస్తే అప్పుడు తన ఆలోచన మారే అవకాశం ఉంది అని అన్నాడు నందగోపాల్. అలా ఎప్పుడు అనిపిస్తుంది అని అడిగింది నందిని. అలా ఎప్పుడు అనిపిస్తుంది అంటే, నీకు పెళ్ళి అయిపోయి నువ్వు నీ చెల్లెళ్ళ బాధ్యత తీసుకున్నావనుకో, అప్పుడు మీ అమ్మకు ఇక నాకు ఏ బాధ్యతలు లేవు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనిపిస్తుంది చూసావా, అప్పుడు ఒక తోడు కావాలనిపిస్తుంది అని అన్నాడు నందగోపాల్. అంటే ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నావా నువ్వు అని అడిగింది నందిని. నేను అలా అనట్లేదు, అలా జరిగినప్పుడు అన్నీ సెట్ అవుతాయి అని చెప్తున్నాను, అది నీ ఇష్టం అని అన్నాడు నందగోపాల్. అసలు నాకు పెళ్ళి ఆలోచనలు ఏం లేవు అని అంది నందిని. ఏ నందిని అని అన్నాడు నందగోపాల్. ఒకసారి ఇలా జరిగాక మళ్ళీ ఆ వైపు మనసు ఎలా మల్లుతుంది అని అంది నందిని. మీ అమ్మ కోసం ఆలోచిస్తున్నావే, ముగ్గురు కూతుర్లు ఉన్న తర్వాత కూడా నువ్వు కేవలం పెళ్లి చేసుకుని విడిపోయినంత మాత్రాన వేరే పెళ్లి చేసుకోవా? నువ్వే మీ అమ్మ కోసం అంతలా ఆలోచిస్తుంటే మీ అమ్మ నీ కోసం ఇంకా ఎంతలా ఆలోచిస్తుందో ఒక్కసారి ఆలోచించు. నా అంచనా ప్రకారం నీకు పెళ్ళి కానిది మీ అమ్మ ఎటువంటి అడుగు వేయదు, తన నిర్ణయం మార్చుకోదు అని అన్నాడు నందగోపాల్. అర్థమైంది, కావాలని నువ్వు నన్ను పెళ్లి వైపు నా ఆలోచన మళ్ళీలా చేస్తున్నావు, అంతా నీ స్వార్థం కోసమే కదా అని అంది నందిని. ఓ, అలా అర్థమైందా నీకు? నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఇంకెప్పుడు సలహాలు అడగమాకు, నేను కూడా నీకు ఇవ్వను అని అన్నాడు నందగోపాల్ కొంచెం కోపంగా. తను ఏం మాట్లాడిందో అర్థం అయ్యి నాలుక కరుచుకుంది నందిని. సారీ, నన్ను పెళ్లి చేసుకోమని అన్నావని ఏదో ఉడుకు మొత్తంలో అనేశాను అని అంది నందిని. చూడు నందిని, నువ్వు నన్ను ఒక కోణంలో ఊహించుకొని ఆ వైపునే ఆలోచిస్తున్నావు. నేను ఒక అమ్మాయినైనా నీ స్నేహంగా ఇలాంటి సలహానే ఇస్తాను. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, ఇక నిద్రపో అంటూ ఫోన్ కట్ చేశాడు నందగోపాల్. నందగోపాల్
అలా ఫోన్ కట్ చేయగానే అబ్బా నా నోటి దురుస్తో తనని బాధ పెట్టాను. తను చెప్తుంది కూడా నిజమే కదా, అది ఎందుకు నేను అర్థం చేసుకోలేదు. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనంత మాత్రాన ఉన్న వాస్తవం మారిపోదు కదా. నిజమే, నేనే అమ్మ కోసం అంతలా ఆలోచిస్తున్నప్పుడు అమ్మ కదా ఇంకా ఎంతలా ఆలోచిస్తుంది నా కోసం. కానీ ముందు వారిద్దరినీ కలపాలి, తర్వాత పెళ్లి సంగతి అంతా అదే జరిగిపోతుంది అని అనుకుంది నందిని. నిజమే నందిని, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. అంత మాత్రం చేత దానికోసమే నీ ఆలోచనలు మార్చాలని, నీకు సలహాలు ఇస్తానని ఎలా అనుకున్నావు అని బాధపడ్డాడు నందగోపాల్. అప్పటికే రాత్రి 11 గంటల సమయం అవుతుంది. స్రవంతి ఫోన్ మోగుతూ ఉంది. నిద్రపోయిన స్రవంతిని పక్కనే ఉన్న శరత్ తట్టి లేపాడు. ఫోన్ వస్తుంది చూడు అంటూ. ఫోన్ తీసుకుని చూసింది. తల్లి జగతి నుండి ఆ ఫోన్. అబ్బా, ఈ అమ్మకు ఆలోచనలతో నిద్ర పట్టదు, అలా అని నన్ను కూడా నిద్రపోనివదా అని అనుకుని పిల్లలు ఆ సౌండ్కి ఎక్కడ లేస్తారో అని త్వరగా ఫోన్ తీసుకుని బయటికి కదిలింది స్రవంతి. ఫోన్ ఎత్తి ఏంటమ్మా ఈ సమయంలో అని అంది స్రవంతి. మీకు ఎలా నిద్ర పడుతుంది? వాడు జైల్లో ఉన్నాడు. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది. వాడిని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించరా అని అంది జగతి. నీకే అమ్మా అనడానికి ఈజీగా అనేస్తున్నావు. ఆయన పనులు ఆయనకు ఉండగా వీడి పని కూడా చూసుకోవడం ఆయనకి ఎంత కష్టమవుతుందో తెలుసా? అందులోనూ నీ కొడుకు ఏమైనా శ్రీరామచంద్రుడా? వాడు చేసిన అక్రమాల చిట్టా విప్పుతుంటే రోజుకు ఒకటి బయటపడుతున్నాయి. ఎంతలా వాడిని బయటకు తీసుకొద్దామని చూస్తున్నా రోజుకు ఒక ఉచ్చు బిగుసుకుంటూ ఉంది. అలా బిగుసుకునేలా చేస్తుంది ఆ అమల ఆంటీ అని అంది స్రవంతి. పోయి వీడికి ఆ అమ్మాయి నచ్చడం ఏంటో, పెళ్లి చేసుకోవడం ఏంటో, వాళ్ళ చేతుల్లో ఇలా బలి కావడం ఏంటో అంటూ బాధపడింది జగతి. ఆపమ్మా, నువ్వు మారవా ఇంకా అంటూ కసురుకుంది స్రవంతి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.